పోరాడి ఓడిపోతే పరాజయం. పోరాడకుండగానే ఓడిపోతే, పోరాటానికి పనికిరావని పక్కన పెడితే, ప్రతిభ చూడకుండా అర్హతను నిర్ణయిస్తే అది పరాభవం. మొదటి దాంట్లో తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. శక్తి చాలనప్పుడు, ఎదుటివారి సామర్థ్యం అధికంగా ఉన్నప్పుడు ఓటమి తప్పకపోవచ్చు. దాన్ని మన మనసు కూడా అంగీకరిస్తుంది. ఎదుటి మనిషిని మెచ్చుకునేలా చేస్తుంది. కానీ గెలుపు ఓటముల పోరాటం ఒక్క యుద్ధ భూమిలోనే జరగదు. జీవితమే పెద్ద రణరంగం. అనుక్షణం పోరాటం చేయాల్సిందే. పరాభవం పరీక్ష పెట్టకుండానే ఏకపక్షంగా ఫలితాన్ని నిర్ణయిస్తుంది. పరాభవం పరీక్ష పెట్టకుండానే ఏకపక్షంగా ఫలితాన్ని నిర్ణయిస్తుంది. శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం ఇవ్వదు. వివక్షకు గురి చేస్తుంది. గెలవాలనే కోరిక గుండెల నిండా ఉన్నా, పోరాడే చేవ శరీరానికి ఉన్నా నిరూపించుకోలేని స్థితి ఇది. ఇక్కడ ఆయుధాల కన్నా పదునైన మాటలుంటాయి. మనసును ముక్కలు చేస్తాయి. మనిషిని కోలుకోలేకుండా బాధిస్తాయి. కర్ణుడికి 2 సార్లు పరాభవం జరిగింది. పరిస్థితుల కారణంగా అధర్మ మార్గంలోకి వెళ్ళాడు. ధర్మం చేతిలో ఓడిపోయాడు. కర్ణుడి పరాక్రమం తెలిసి అర్ధరథుడిగా నిర్ణయిస్తాడు భీష్ముడు. ప్రయోజనాలు ఏవైనా ప్రతిభావంతులకి పరాభవం తీరని వేదన కలిగిస్తుంది. సొంత వారి మాటలు పరాభవానికి గురి చేస్తాయి. పరీక్ష తప్పిన పిల్లాన్ని అమ్మా నాన్నలే తిడతారు. కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇతరులతో పోల్చి అవమానిస్తారు. ఆత్మన్యూనతకి గురి చేస్తారు. ఈ న్యూనతాభావం జీవితంలో అన్నింటా అవరోధంగా మారుతుంది. సందర్భం ఏదైనా పరాభవం జరిగినప్పుడు కుంగిపోకూడదు. వివేకంతో ఆలోచించాలి. పరిస్థితులను విశ్లేషించుకోవాలి. శక్తి సామర్థ్యాన్ని పునఃపరిశీలించుకోవాలి. సమయం చూసి తమని తాము నిరూపించుకోవాలి. పరాభవానికి అదే సరైన సమాధానం అవుతున్నప్పుడు. ఒక్కోసారి పరాభవాలు మనం మరింత మెరుగుపడటానికి ఉపకరిస్తాయి. గెలీలియో ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త. సూర్యుడి చుట్టూ భూమి, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని ఆయన ప్రతిపాదిస్తే ఎవ్వరూ నమ్మలేదు. పైగా గేలి చేశారు. అయినా వెనుకంజ వేయని గెలీలియో తన సిద్ధాంతాన్ని స్థిరపరిచే మరిన్ని పరిశోధనలు చేసి ఖగోళ శాస్త్ర పితామహుడిగా మన్ననలను పొందారు. పరాభవం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యకు కారణం కారాదు. ఎందుకంటే అది జీవితానికి ముగింపు కాదు. జీవితంలో ఒక అనుభవం మాత్రమే. లోపాలు దిద్దుకునే అవకాశం, సమర్థుడిగా గెలిచి నిలిచే ఛాన్సు బతుకుంటేనే ఉంటాయి. దీన్ని పింగళి శశిధర్ రాశారు అనుక్షణం పోరాటం అంటూ. వినదగునెవ్వరు చెప్పినా ఆయనకి నా నమస్కృతులు.